నమస్సుమాంజలి సంతోషాల లోగిలికి స్వాగతం. ముందు వీడియోలో అద్భుతమైన ఎయిర్బిఎన్బిలోని హాల్ బేస్మెంట్స్ చూసాం కదా. మరి ఈ వీడియోలో కిచెన్ టూర్ చూసేద్దాం. ఇది వీరి కిచెన్. ఒక వంటగదిలో ఏ సౌకర్యాలు ఉండాలో అవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ. అన్నింటికంటే ముందు ఈ కిచెన్ విండో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. ఎందుకంటే ఏ వంటగదికి కూడా ఉండనటువంటి స్పెషాలిటీ ఉంది ఇక్కడ. ఈ కిటికీ దగ్గర నించొని బయటకి చూస్తే ప్రశాంతమైన వాతావరణం కనిపిస్తుంది. నిర్మలంగా ఉన్న చిన్న కొలను, అందులో ఈదులాడే బాతులు, పక్కనే వాక్వే పై నడిచేటువంటి జనాలు, సాయంత్రం పూట అద్భుతమైన సూర్యాస్తమయ దృశ్యము. అబ్బబ్బబ్బా, అసలు వంట బడలిక తెలియదు ఇక్కడ కాసేపు నిల్చొని ఉంటాయి. ఇక ఈ కిటికీలో చూస్తే చిన్న చిన్న డెకరేషన్స్తోనే అదిరిపోయిందనుకోండి. సింక్, డిష్ వాషర్, ఆ ప్రక్కన మూలన ది గ్రేట్ఫుల్ టేబుల్ అనేటువంటి చిన్న వంట పుస్తకాన్ని చక్కని ఫ్రేమ్లో ఉంచడం వీరి టేస్ట్ని తెలుపుతుంది. ఆ పైన మైక్రోవేవ్ ఓవెన్, దాని కింద స్టవ్, దాని కింద కన్వెన్షనల్ ఓవెన్ చాలా సౌకర్యవంతంగా ఉంది. ఆ ప్రక్కనే చిన్న కౌంటర్, దాని పక్కగా ఫ్రిడ్జ్ అనుకొని చిన్న కాఫీ కౌంటర్, కాఫీ మేకింగ్ మిషన్, ఆ ప్రక్కనే వైన్ యార్డ్, దానికి అనుకూలంగా చిన్న షింక్ ట్యాప్. అలా పక్కకు తిరిగితే చిన్న బ్రేక్ఫాస్ట్ టేబుల్ కూడా ఉంది. ఆ టేబుల్ ప్రక్కనే రకరకాల అలంకరణ వస్తువులు, మంచి కొటేషన్స్ వాళ్ళ టేస్ట్ని తెలుపుతున్నాయి. ఇక్కడ చూడండి, వాళ్ళ టేస్ట్కి తగ్గట్టుగా సముద్రపు శంఖాలు, గవ్వలు, బాటిల్స్లో వాటర్ కలెక్షన్ చాలా బాగుంది చూడడానికి. ఇక ఎయిర్బిఎన్బి వాళ్ళు వచ్చిన వాళ్ళు వాడుకోవడానికి కింద కప్బోర్డ్లో వండుకోవడానికి అవసరమైనటువంటి గిన్నెల సెట్లు, ఐలాండ్ పైన కట్లరీ ఐటమ్స్, స్పూన్స్ అండ్ ఫోర్క్స్, పై కబోర్డ్లో అవసరమైనంత మేరకు గ్లాసులు, కప్స్, తినడానికి ప్లేట్స్, అలాగే వంటకు మినిమం అవసరం పడేటువంటి సామాన్లతో చాలా అనుకూలంగా ఉంచారు ఈ కిచెన్ని. మరి మీకు కూడా నచ్చిందనుకుంటా. ఇంకా వారికి సంబంధించినటువంటి వస్తువులు కూడా కొన్ని కబోర్డ్లో ఉన్నాయి, వాటిని మనం ముట్టుకోకూడదు, అందుకని చెప్పేసి వాటికి ట్యాగ్స్ కూడా పెట్టేసినారు. ఇంకా మేము ఈ ఇంట్లో ఉన్న అన్ని సౌకర్యాలని ఉన్న 3 రోజులు వాడుకున్నాము. బేస్మెంట్లో చక్కగా ఆటలాడాము, టార్గెట్ షూట్ అది చేసాము, తర్వాత స్నూకర్స్ ఆడాము, ఇంకా 2 డేస్ ఉంటే 2 డేస్ జెక్కూచి వాడుకున్నాము, కయాకింగ్ చేసాము. కయాకింగ్ మాత్రం అద్భుతంగా ఉంది. నీళ్ళల్లోకి పోయేదాకా భయం అనిపించింది, కానీ వెళ్ళిన తర్వాత మాత్రం ఇంతేనా కయాకింగ్ అన్నట్టుగా ఉంది. ఈ ప్లేస్కి మా పిల్లలు నన్ను తీసుకురావడము చాలా మంచిగా అనిపించింది నాకు. మా వారొక్కరు లేరు, కానీ ఉంటే మాత్రం బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం ఇద్దరము. చూశారు కదా. మరి ఈ ఇంట్లో ఇంకా ఏమైనా సౌకర్యాలు మీకు ఉంటే బాగుండును అనిపించిందా, ఓకే అన్నీ ఉన్నాయి అనిపించిందా, కామెంట్లో చెప్పండి. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.